ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 40 సర్గః. వాక్యమప్రతికూలంతు మృదుపూర్వం హితం శుభం ఉపచారేణ యుక్తంచ వక్తవ్యో వసుధాధిపః. మారీచుడు చేసినటువంటి బోధను విన్న రావణాసురుడు తానేమో సీతాపహరణం చేస్తాను అని చెప్పి దానికి సహాయం చేయమని మారీచుడిని అడిగితే, మారీచుడేమో సీతాపహరణం చేస్తేనో లేకపోతే రాముడితో యుద్ధం చేస్తేనో సర్వనాశనం కలుగుతుంది అని చెప్పి రావణాసురుణ్ణి హెచ్చరించాడు. మరి అది విన్నటువంటి రావణాసురుడు, మారీచ, నీవు చాలా అనుచితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకు అంటే రాజు అడిగినటువంటి దానికి సమాధానం చెప్పటమే మంత్రుల యొక్క అలాగే సేవకుల యొక్క కర్తవ్యం. ఒకవేళ ఏదైనా చెప్పదలుచుకున్నట్లయితే దానిని వినయంగా అనుకూలంగా చెప్పాలి తప్ప హెచ్చరించే విధంగా చెప్పకూడదు అని అంటూ రాజధర్మమును రాజనీతిని ప్రస్తావిస్తూ అంటున్నాడు. ఏది అడిగితే అది చెప్పాలి, అడగనటువంటి దానిని చెప్పనవసరం లేదు అని చెప్పి అంటున్నాడు. మరి ఇదే మనకు నీతి శాస్త్రంలో కూడా అంటారు కదా, నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్ నచాన్యాయేన చ పృచ్ఛతి జానన్నపి మేధావి జడవల్లోక ఆచరేత్ అని చెప్పి అన్నట్లుగా అడగనటువంటి వాడికి ఏది కూడా చెప్పకూడదు అన్నారు. పైగా అంటే తమ శిష్యులో లేకపోతే తెలియనటువంటి వారు అటువంటి వారిని చేరదీసి చెప్పడంలో దోషమేమీ లేదు. కానీ గర్వంగా ఉండేటటువంటి వారు, నాకు అన్నీ తెలుసు అని భావించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రము అడగకుండా ఏది కూడా చెప్పకూడదు అని చెప్పి అంటుంది శాస్త్రం. అలాగే అన్యాయంగా అడిగే వాళ్ళని కూడా ఏదైనా విషయం తెలుసుకోదలుచుకున్నప్పుడు తమకు తెలియనటువంటి విషయం అవతలి వారికి తెలుసు కావున వారిని అడుగుతున్నాము, వారు చెప్పేవారు మనం వినేవారము అనే ఉద్దేశంతో ఉండాలి తప్ప, నేను గొప్పవాణ్ణి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు అడుగుతాను, నువ్వు మాత్రం నాకు వినయంగా సమాధానం చెప్పాలి అని అంటే అది సముచితమైనటువంటి వ్యవహారం కాదు. అందుకని అన్యాయంగా అడిగే వాడికి కూడా సరిగ్గా సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అంటున్నాడు. వాడికి చెప్పవలసిన అవసరం లేదు అంటున్నారు. అందుకని మేధావి అంటే తెలిసిన వాడైనప్పటికీ కూడా ఇలాగా అడగనటువంటి వారికి, అన్యాయంగా అడిగేటటువంటి వారి వద్ద తెలియనటువంటి వాడిలాగా మౌనంగా ఉండాలి తప్ప వెంటనే వాళ్ళు ఎలా అడిగినా సరే చెప్పకూడదు. అంటే వాళ్ళు ఎలా అమర్యాదగాను అదేవిధంగా అసలు అడగకుండాను ఉన్నా సరే వారికి చెప్పటం అనేది సముచితము కాదు అని మనకు శాస్త్రం చెబుతున్నది. ఇక్కడ రావణాసురుడు అడగకుండానే మారీచుడు రాముడితో విరోధం పెట్టుకుంటే వచ్చేటటువంటి పరిణామాల గురించి చెప్పాడు. మరి ఇలా చెప్పటం అనేది సముచితమా కాదా అని అన్నట్లయితే కనుక ఒక రకంగా సముచితమనే చెప్పాలి. ఎందుకని అంటే మంత్రి కానీ స్నేహితుడు కానీ అతడు రాజుకి మంచిని బోధించాలి. ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం, సఖిం సఖా సాధు నశాస్తి యోధిపం. ఎవరైతే రాజుకి మంచిని బోధించడో అటువంటి వాడు చెడ్డ మంత్రి, అటువంటి వాడు చెడ్డ మిత్రుడు అని చెప్పి అన్నారు. అయితే ఇంకో మాట కూడా అన్నారు, హితాన్నయ సంసృణుతే సఖిం ప్రభు. ఏ రాజు అయితే మంత్రి అదేవిధంగా మిత్రులు చెప్పేటటువంటి హితమును, మంచి మాటను, మేలు చేసేటటువంటి మాటను వినిపించుకోడో వాడు చెడ్డరాజు అని చెప్పి అన్నాడు. ఇక్కడ రావణాసురుడు చెడ్డరాజు అనే విషయం మనకు దీని ద్వారా తెలుస్తున్నది. ఎందుకంటే మారీచుడు మంచి మాటనే చెప్పాడు, హితకరమైనటువంటి మాటలు చెప్పాడు, కానీ దానిని వినిపించుకోకుండా రావణాసురుడు మారీచుడి యొక్క వ్యవహారాన్ని నిందిస్తూ ఉన్నాడు.
అయితే మారీచుడు చెప్పినటువంటి తీరు మాత్రం హెచ్చరించే విధంగానే ఉన్నది. అందుకనే రావణాసురుడు ఏమంటున్నాడు, రాజు వద్ద ఈ విధంగా వ్యవహరించకూడదు, ఇది కాదు సరైనటువంటి వ్యవహారం అని అంటూ ఇంకా అంటున్నాడు, వాక్యం అప్రతికూలంతు అని అంటూ, మారీచ, రాజుగారితో మాట్లాడే పద్ధతి నీకు తెలియదా? అయినా నీవు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ, వసుధాధిప అంటే రాజు ఏం కోరుకుంటాడంటే, తన వద్ద ఆ మంత్రులు కానీ సేవకులు కానీ వారు వినయంగా ఉండాలి అని చెప్పి రాజు కోరుకుంటాడు. అలా కోరుకునేటువంటి రాజుతోటి మంత్రి హితం శుభం అప్రతికూలం వాక్యం, మేలు కలిగించేటటువంటిది, శుభకరమైనటువంటిది అంటే ప్రతికూలం కానిటువంటిది, మేలుని శుభాన్ని కలిగించేది, ఏమాత్రము ప్రతికూలం వ్యతిరేకం కానిటువంటి మాటను మృదుపూర్వం, రాజు మనస్సు నొచ్చుకోని విధంగా చాలా సున్నితంగా చెప్పాలి. అది కూడా ఉపచారేణ యుక్తం, చాలా గౌరవంగా మర్యాదగా రాజుగారికి తెలియచేయాలి. అంటే రాజుగారి దగ్గర మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి, మనసు నొచ్చుకోకుండా మాట్లాడాలి, రాజుకు మేలు కలిగే విధంగా మాట్లాడాలి, వ్యతిరేకమైనటువంటి మాటలను మాట్లాడకూడదు. మరి ఇదంతా నీకు తెలుసు కదా, అయినప్పటికీ నువ్వు ఈ విధంగా నన్ను హెచ్చరించే విధంగా ఎందుకు మాట్లాడావు అని అంటూ, సావమర్ధంతు యద్వాక్యం మారీచహితముచ్యతే నాభినందంతి తద్రాజ మానార్హో మానవర్జితం. వెంటనే మారీచుడు అనవచ్చు, మహారాజా, నేను చెప్పేటటువంటి మాట మీకు మేలు చేసేదండి, అందుకనే నేను ఈ విధంగా చెప్పాను అని చెప్పి. గుర్తుపెట్టుకోవలసిన విషయం, ఎదుటివారికి మేలు చేసేటటువంటి మాట అయినప్పటికీ కూడా ఆ మాటను మెల్లగా అంటే మృదువుగానే చెప్పాలి తప్ప, నేను మేలు చేసే మాటలు మాట్లాడుతున్నాను కావున ఇష్టం వచ్చినట్లుగా చెబుతాను, నేను మేలు చేసే మాట ఉపయోగపడే మాట అతడి కోసమే చెబుతున్నాను కావున మనసు నొచ్చుకునే విధంగా చెబుతాను అంటే అది ఎవరు కూడా అంగీకరించరు. అందుకనే అంటారు కదా, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, మాట్లాడేది సత్యమే మాట్లాడాలి, ఆ సత్యమును కూడా ప్రియంగా మాట్లాడాలి. కానీ సత్యము కదా అని చెప్పి కఠినంగా మాట్లాడితే వినేటటువంటి వారు దాన్ని వినడానికి, గ్రహించడానికి, పాటించడానికి ఇష్టపడరు. కావున అది సత్యమైనప్పటికీ కూడా ప్రియముగా మాట్లాడాలి అని చెబుతూ, హితం మేలు కలిగించేది అయినప్పటికీ కూడా మానవర్జితం సావమర్థం అంటే మర్యాద లేకుండా, అంటే గౌరవం లేకుండా, సావమర్థం తిరస్కారంతో కూడినటువంటి లెక్క లేకుండా చెప్పేటటువంటి మాట ఏదైతే ఉన్నదో యద్వాక్యం, ఆ మాట, ఆ విధంగా చెప్పేటటువంటి మాట మానార్హ రాజా తత్ నాభినందతి, గౌరవనీయుడైనటువంటి, గౌరవానికి తగినటువంటి వాడైన రాజు ఈ విధంగా గౌరవరహితంగా చెప్పినటువంటి మాట అది మేలు చేసేదైనప్పటికీ దానిని మెచ్చుకోడు, దానిని గ్రహించడు, అలా చెప్పినటువంటి వాడిని దరిచేరనీయడు అని అంటూ, పంచరూపాణి ఇంకా అంటున్నాడు, పంచరూపాణి రాజానః ధారయంత్యమితౌజసః అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. రాజంటే ఏమనుకున్నావయ్యా? ఏదో సామాన్యమైనటువంటి మీలో ఒకడుగా భావిస్తున్నావా? రాజు మీలో ఒకడు అయి ఉండవచ్చు, కానీ అతడిలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. కావున ఆ అంశాలతో ఉన్నటువంటి వాడి దగ్గర జాగ్రత్తగా మర్యాదగా వ్యవహరించాలి. కానీ ఇంతకుముందు నాకు చాలా పరిచయం ఉందిలే, మాలో పెరిగినటువంటి వాడే, నా మాట నేను ఎలా మాట్లాడినా సరే గ్రహిస్తాడు అని అనుకుంటే అది పొరపాటు అని చెప్పి అంటూ, అంటే రాజు ఎప్పుడూ కూడా గౌరవింపదగినటువంటి వాడే, అతనికి చెప్పేటటువంటి మాట కూడా మర్యాద పాటిస్తూ అలా గౌరవంగానే చెప్పాలి తప్ప అగౌరవపరిచే విధంగా మాట్లాడినట్లయితే ఏ రాజు కూడా అభినందించడు అని అంటూ, కోపంతో దండించే ప్రమాదం కూడా ఉన్నది అనే విషయాన్ని చెబుతూ ఇంకా అంటున్నాడు, రాజు అగ్నేహే ఇంద్రస్య అంటే రాజులో అగ్ని యొక్క అంశ, ఇంద్రుని యొక్క అంశ, సోమస్య చంద్రుని యొక్క అంశ, వరుణస్య వరుణుడి యొక్క అంశ, యమస్య
యముడు యొక్క అంశ అంటే ఇన్ని రూపములు అగ్ని, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, యముడు అనే ఈ ఐదుగురు యొక్క రూపములు కూడా రాజులో పంచరూపాణి అమితౌజస రాజానహ ధారయంతి. ఈ 5 రూపాలను కూడా రాజు ఆయా సందర్భాన్ని బట్టి ధరిస్తూ ఉంటాడు. అంటే రాజులో అంతర్నిహితంగా ఈ 5 రూపాలు కూడా ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు ఆ రూపాన్ని బయటపెట్టి ఆ సందర్భానుగుణంగా వ్యవహరిస్తాడు రాజు. మరి ఈ విషయాన్నే మనకు మనుస్మృతిలో కూడా తెలియజేస్తున్నారు. ఇంద్రాణిల యమార్కాణం అగ్నేశ్చ వరుణస్య చ చంద్ర విత్తేశయోశ్చైవ మాత్ర నిర్హృత్య శాశ్వతీ అని చెప్పి అంటూ బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వాయువు, యముడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, కుబేరుడు వీళ్ళందరి యొక్క అంశాలతోటి రాజుని సృష్టించారట. అంటే బ్రహ్మ రాజుని ఇన్ని అంశాలతోటి సృష్టించాడని చెప్పి అంటున్నారు. మరి ఈ విషయాన్ని ఇక్కడ రావణాసురుడు కూడా అంటున్నాడు. రాజులో 5 రూపాలు ఉంటాయి, ఆ 5గురు యొక్క అంశ కూడా ఉంటుంది అన్నాడు అంటూ చెబుతున్నాడు. మరి ఎప్పుడెప్పుడు ఏ అంశ ఏ రూపం అనేది బయటకు వస్తుందనే విషయాన్ని కూడా చెబుతూ ఔష్ణ్యం తథా విక్రమంచ సౌమ్యం దండం ప్రసన్నతాం ధారయంతి మహాత్మానః రాజానః క్షణదాచరా తస్మాత్ సర్వాస్వస్థాసు మాన్యాః పూజ్యాశ్చ పార్థివాః. ఇంకా చెబుతున్నాడు, క్షణదాచర ఓ రాక్షస మారీచ, రాక్షసుడు అయినటువంటి ఓ మారీచ, మహాత్మానః రాజానః మహాత్ములైనటువంటి రాజులు ఔష్ణ్యం అంటే అగ్ని యొక్క వేడిని కలిగి ఉంటారు. అంటే అందుకనే రాజులు ఒక్కొక్క సందర్భంలో కోపంతో ఊగిపోతూ ఉంటారు. అది ఎలా వచ్చి ఉన్నది అంటే వారిలో ఉండేటువంటి అగ్ని అంశ, వారిలో ఉండేటటువంటి అగ్ని అంశ ఆ విధంగా ఆ రూపం బయటికి రావటంతో వాళ్ళు అగ్నిలో ఉండేటటువంటి వేడిని ఆయా సందర్భాల్లో చూపిస్తూ ఉంటారు. అంటే ఆ తీక్ష్ణత్వాన్ని చూపిస్తారు. అంతేకాదు విక్రమంచ, ఇంద్రుడిలో ఉండే పరాక్రమం ఆ ఇంద్రుని యొక్క అంశతోటి రాజులో కూడా ఉంటుంది. కావున రాజు ఆ ఇంద్రుడిలో ఉండే విక్రమాన్ని తనలో చూపిస్తూ ఉంటాడు. విక్రమంచ ఇంద్రుని యొక్క పరాక్రమాన్ని. అలాగే సౌమ్యం, చంద్రుడు ఆహ్లాదకరంగా సౌమ్యంగా ఉంటాడు. అలాగే రాజు ప్రసన్నంగా ఉన్నప్పుడు ఆ ప్రసన్నతకు కారణమైనటువంటి వారికి అనేకమైనటువంటి బహుమతులు, వారి మీద ఎంతో ఆదరణ కూడా చూపిస్తాడు. అందుకనే అంటారు కదా, రాజు దలుచుకుంటే డబ్బులకి కొదవలేదు, దెబ్బలకి కొదవలేదు అని చెప్పి. కావున రాజుగారి దగ్గర వ్యవహారం డబ్బులకు కొదవలేని విధంగా వ్యవహరించాలి తప్ప దెబ్బలు తినే విధంగా వ్యవహరించకూడదనమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు సౌమ్యం, చంద్రుని యొక్క సౌమ్యత్వమును కూడా చూస్తాడంటే ఆహ్లాదాన్ని కలగజేస్తాడు. అంతేకాదు దండం అంటే యముడి యొక్క దండం ఏదైతే ఉన్నదో ఆ దండమును కూడా దుష్టులను నిగ్రహించేటప్పుడు, ఆ యుద్ధం చేసేటప్పుడు, ఎదుటి వారిని శిక్షించేటప్పుడు యముడిలో ఉన్నటువంటి ఆ దండం ఏదైతే ఉందో ఆ దండ ప్రభావాన్ని రాజు చూపిస్తాడు. ఆ యమధర్మరాజు యొక్క అంశతోటి రాజే అటువంటి దండన విధిస్తాడు. అంతేకాదు ప్రసన్నతాం ధారయంతి, ప్రసన్నత్వాన్ని కూడా అంటే ఇంతకుముందు చెప్పినటువంటి విషయమే, ప్రసన్నమైనటువంటి మనస్సును కూడా ధరించి ఉంటారు. అంటే అగ్నిలో ఉన్నటువంటి తీక్ష్ణత్వము, ఇంద్రులో ఉన్నటువంటి పరాక్రమము, చంద్రుడిలో ఉన్నటువంటి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి తత్వము, అదేవిధంగా వరుణుడిలో ఉన్నటువంటి ఆ దండము, యముడిలో ఉన్నటువంటి శిక్షించేటటువంటి లక్షణము, ఇవన్నీ కూడా రాజులో ఉన్నాయి. కావున తస్మాత్ అందువలన సర్వాసు అవస్థాసు, ఏ అవస్థలోనైనా సరే, ఏ పరిస్థితిలోనైనా సరే, సర్వకాల సర్వావస్థల యందు కూడా పార్థివాహ మాన్యాహ, రాజులు గౌరవింపదగినటువంటి వారు, రాజులను గౌరవించి తీరాలి. పూజ్యాశ్చ, పూజనీయులే రాజులు అని అంటున్నారు. అంతేగాని రాజుగారు దీనమైనటువంటి అవస్థలో ఉన్నాడు కదా అని చెప్పి రాజు దగ్గర కాస్త
ఎక్కువగా మాట్లాడటమో చులకన చేయటమో చేస్తే మరలా అధికారాన్ని పొందిన తర్వాత ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆ రాజే వీడిని దండించి తీరుతాడు. కావున రాజు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కాలమైనప్పటికీ కూడా, ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా రాజుని గౌరవించాలి, గౌరవంగానే సమాధానాలు చెప్పాలి తప్ప అగౌరవంగా కనుక మాట్లాడితే పరిణామములు వేరే విధంగా ఉంటాయి. ఎందుకు అనంటే అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, యముడు, చంద్రుడు మొదలైన వీళ్ళ యొక్క అంశాలన్నీ కూడా, వీళ్ళ యొక్క రూపములన్నీ కూడా రాజులో ఉంటాయి. కావున ఆయా సందర్భానికి ఆ రూపాలు బయటకు వచ్చి దండించేటటువంటి అవకాశం ఉన్నది. అనుకూలంగా ఉన్నట్లయితే కనుక అనుగ్రహించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కావున జాగ్రత్తగా మర్యాదగా రాజుల వద్ద వ్యవహరించాలి అని అంటూ, త్వంతు ధర్మం అవిజ్ఞాయ కేవలం మోహమాస్థిత అభ్యాగతం మాం దౌరాత్మ్యాత్ పరుషం వక్తుమిచ్చతి. ఇంకా అంటున్నాడు, ఇప్పటి వరకు కూడా ఆ రాజధర్మాలను చెప్పి రాజనీతిని వివరించి మరి నీవే విధంగా వ్యవహరించావనే విషయాన్ని మారీచుడితో అంటున్నాడు రావణాసురుడు. ప్రస్తుతాన్ని అనుసరిస్తూ, త్వంతు ధర్మం అవిజ్ఞాయ, నీవు ఈ రాజధర్మాలన్నీ కూడా మర్చిపోయి, లేకపోతే తెలుసుకోకుండా, పాటించకుండా, కేవలం మోహం ఆస్థిత, కేవలము మోహంతో ఉన్నటువంటి వాడివై. ఆ మోహం కూడా ఎటువంటిది? రాముని చేతిలో దెబ్బతినడం వల్ల నీవు రాజధర్మాలన్నీ కూడా మర్చిపోయి ఆ భయంతో వణికిపోతూ, ఆ భయంతో నా దగ్గర అగౌరవంగా మాట్లాడుతున్నావు. కావున మోహం ఆస్థిత, అజ్ఞానంతో ఉన్నటువంటి వాడివై, అభ్యాగతం మాం, నీ వద్దకు అతిథిగా వచ్చినటువంటి నన్ను దౌరాత్మ్యాత్, దౌర్జన్యంగా అంటే చెడు బుద్ధితోటి, అనుచితమైనటువంటి బుద్ధితోటి, పరుషం వక్తుమిచ్చసి, కఠినంగా వ్యతిరేకంగా మాట్లాడాలి అని అనుకుంటున్నావు తప్ప రాజధర్మాన్ని నీవు విస్మరిస్తూ ఉన్నావు. మోహంలో ఉండి ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఈ విధంగా మాట్లాడటం సముచితము కానే కాదు అని అంటూ, గుణదోషౌ నపృచ్ఛామి క్షమంచాత్మని రాక్షస మయోక్తం తవ చైతావత్ సంప్రత్యమిత విక్రమా. మారీచ, పరాక్రమం కలిగినటువంటి వాడివే. నేను ఏ విధంగా అడిగానో, నేను ఏమడిగానో ఆ విషయంలో సమాధానాన్ని మాత్రం కోరుకుంటాను తప్ప నేను అడిగినటువంటిది సముచితమా కాదా అని చెప్పి నేను ఆలోచించను. నేను అది సముచితంగా భావించాను కావుననే నీ దగ్గరికి వచ్చాను. అప్పుడు నీవు అడిగిన దాన్ని చెయ్యాలి తప్ప నేను మాట్లాడిన దాంట్లో గుణదోషములను వెతకడం, గుణదోష నిశ్చయం చేయటం అనేది అది సముచితము కాదు, తగినటువంటి పని కాదు అంటూ, రాక్షస అమిత విక్రమ, రాక్షసుడివి, పైగా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడివి అయిన ఓ మారీచ, గుణదోషౌ ఆత్మని క్షమంచ నపృచ్ఛామి, నేను అనుకున్నటువంటి సీతాపహరణము అనే కార్యంలో ఉన్న గుణదోషములను నేను నిన్ను అడగటం లేదు. ఆత్మని క్షమంచ నపృచ్ఛామి, నేను అసలు ఆ పని చేయగలనా చేయలేనా, లేకపోతే రాముడితో విరోధం పెట్టుకుంటే నేను ఎదుర్కోగలనా ఎదుర్కోలేనా అనే ఈ విషయం కూడా నేను నిన్ను అడగలేదు. మయా తవ ఉక్తం ఏతావతు, నేను అడిగింది ఇంత మాత్రమే. ఎంత మాత్రము? సీతాదేవిని అపహరించాలనుకుంటున్నాను, నీవు సహాయం చెయ్యి అని ఇంత మాత్రమే నేను అడిగాను తప్ప ఈ పని సరైందా కాదా, ఈ పని చేయటం వల్ల ఎవరైనా యుద్ధానికి వస్తారా, ఏమైనా పరిణామాలు ఉంటే ఎలా ఉంటాయి అని నేను అడగలేదు. నేను చెప్పింది నీకు ఇంతవరకే, సీతాపహరణం చెయ్యాలనే మాట చెప్పాను తప్ప వేరే మాట నేను అడగలేదు. కావున అడగనటువంటి దానికి నీవు సమాధానం చెప్పవలసిన అవసరము లేదు, అలా చెప్పకూడదు అని అంటూ, అస్మిన్ స్తుత్వం మహాకృత్యే సాహాయ్యం కర్తుమర్హసి శృణు తత్కర్మ సాహాయ్యే యత్కార్యం వచనాన్ మమ. అసలు విషయం చెబుతున్నాను విరింక, నేను ఎంతవరకు చెబుతానో అంతవరకే నీవు సమాధానం చెప్పు అని అంటూ, నాకు నీవు సహాయం చేయాలి. ఆ సహాయం ఎలా చేయాలో కూడా చెబుతున్నాను విను. మరీచ, నేను చేయదలిచినటువంటి అస్మిన్ మహాకృత్యే, ఈ సీతాదేవిని అపహరించడము అనే ఈ ఘనకార్యంలో, ఈ గొప్ప పనిలో, మహాకార్యంలో త్వంతు సాహాయ్యం కర్తుమర్హసి, నీవు సహాయం చేసి తీరాలి.
చెయ్యాలి. సహాయే మమ యత్కార్యం అంటే నువ్వు ఏ విధంగా సహాయం చేయాలి అనే విషయాన్ని తత్ శృణు, ఏ విధంగా నీవు సహాయం చేయాలో నేను చెబుతాను, అది నీవు విని తదనుగుణంగా నువ్వు సహాయం చేయాలి తప్ప వేరే మాట మాట్లాడటానికి వీల్లేదు అని అంటూ, సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చర ప్రలోభయిత్వా వైదేహీం యథేష్టం గంతుమర్హసి. మారీచా, నీవు ఏం చెయ్యాలి, నాకు ఎలా సహాయపడాలనే విషయాన్ని చెబుతున్నాను, సావధానంగా విను. త్వం రజత బిందుభిః చిత్రః సౌవర్ణః అని అంటూ, నీవు వెండి మచ్చలు కలిగినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వర్ణములు కలిగినటువంటి బంగారుమయమైనటువంటి శరీరంతో ఉన్న మృగః భూత్వా, జింకగా మారి, జింకగా అయ్యి, అంటే బంగారపు జింక, దాని మీద వెండి మచ్చలు, దాని వర్ణమేమో చిత్ర విచిత్రంగా కనిపిస్తూ ఉన్నది, పైగా మెరుస్తూ ఉన్నది, చూచినటువంటి వారి చూపరులను ఆకట్టుకునే విధంగా, ఆకర్షించే విధంగా ఉండాలి అని అంటే ఆ విధంగా చెబుతూ, అలా బంగారు జింకగా మారి తస్య రామస్య ఆశ్రమే, ఆ రాముని యొక్క ఆశ్రమం దగ్గర సీతాయాః ప్రముఖే, సీతాదేవి కనుల ముందు, ఆ సీతాదేవి ముందు నువ్వు సంచరిస్తూ ఉండు. వైదేహీం ప్రలోభయిత్వా, ఆ సీతాదేవి కన్నుల ముందు నీవు ఎక్కువసేపు కనిపించావు అంటే ఆమె నిన్ను చూచి ఆకర్షితురాలవుతుంది. ఇటువంటి జింక తన దగ్గర ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటుంది అంటూ, అలా వైదేహీం ప్రలోభయిత్వా, విదేహరాజ కుమార్తె అయినటువంటి ఆ సీతాదేవిని నీవు ప్రలోభపరచి, అంటే మోసగించి, సీతాదేవి నిన్ను కావాలి అనుకునే విధంగా చేసి, అంటే జింక కావాలనే విధంగా చేసి, యథేష్టం గంతుమర్హసి, నీ ఇష్టం అక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో, ఇదే నువ్వు చేయవలసినటువంటి పని అని అంటూ ఇందులో మరో విశేషాన్ని కూడా చెబుతున్నాడు. మరి కర్మనిష్ఠులైనటువంటి విదేహరాజు యొక్క, జనక మహారాజు యొక్క కుమార్తె కావున సామాన్యమైనటువంటి కారణములకు ఆమె మోహపడదు. అందుకనే ఈ లోకంలో ఎప్పుడూ చూడనటువంటి ఒక వింతను చూపించి, అది కూడా చాలా గొప్పగా చూపించి, తద్వారా ఆమెను మోహపరచాలి అని చెప్పి అనుకుంటున్నాడు. సాధారణమైనటువంటి జింకలు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి, వాటిని పట్టుకోవాలనే విధంగానే అనిపిస్తుంది. కానీ ఆ సాధారణమైనటువంటి వాటికి సీతాదేవి ఆమె ప్రలోభపడదు, మోహపడదు. అందుకనే ఏం చెబుతున్నాడు, బంగారు జింక, దాని మీద వెండి మచ్చలు, అవి కూడా చిత్ర విచిత్రమైనటువంటి వర్ణములతో ఉండే విధంగా, అలాగే ఎప్పుడూ చూడనటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి జింక రూపాన్ని ధరించి చూచినటువంటి వారిని ఆకర్షించే విధంగా ఉండాలి. అందులోనూ సీతాదేవి ఆ స్త్రీ స్వభావంతో కొత్తగా ఉన్నటువంటి వాటిని చూస్తే అవి తమ దగ్గర ఉంటే బాగుండు అనే భావన ఉంటుంది. కావున ఆమెకు కనిపించే విధంగా నీవు సంచరించు. అప్పుడు ఆమె ఆశ్చర్యపడి ఈ అద్భుతాన్ని చూచి అది కావాలి అనుకునే విధంగా ఆమె ముందు సంచరించి, ఆమె నిన్ను చూచిన తర్వాత అప్పుడు నువ్వు అక్కడ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళు అని అంటూ, ఆ వెళ్ళే సందర్భంలో కూడా త్వాం తు మాయా మృగం దృష్ట్వా కాంచనం జాత విస్మయ ఆనయైన మితి క్షిప్రం రామం వక్ష్యతి మైథిలి. నీవు ఆ విధంగా కనిపించి దూరంగా వెళ్ళిపోతే బంగారుమయమైనటువంటి జింక రూపంలో ఉన్నటువంటి నిన్ను చూచి మైథిలి ఆ సీతాదేవి కాంచనం మాయామృగం త్వాం తు దృష్ట్వా, మాయాలేడిగా ఉన్నటువంటి, మాయా జింకగా ఉన్నటువంటి బంగారుమయమైనటువంటి నిన్ను చూచి జాత విస్మయ, ఆశ్చర్యాన్ని పొందుతుంది. ఏది చాలా కొత్తగా ఉన్నదే, అద్భుతంగా ఉన్నదే, మరలా చూడాలనిపిస్తున్నది, అయ్యో ఇప్పుడే వెళ్ళిపోయిందే అని చెప్పి ఆశ్చర్యాన్ని పొందినటువంటిదై మరలా నిన్ను చూడాలి అనే ఆశతోటి జాత విస్మయ క్షిప్రం, వెంటనే రాముడితో అంటుంది, క్షిప్రం ఆనయ, రామచంద్ర నా కోసం ఆ జింకను వెంటనే తీసుకురండి స్వామి అని సీతాదేవి
రాముడిని అడిగి తీరుతుంది. అలా అడిగి అంటే రామం వక్ష్యతి, ఆ విధంగా రాముడిని అడిగి తీరుతుంది. సీతాదేవి కోరికను రాముడు కాదనలేడు. కావున జింక కోసం, ఆ బంగారు లేడి కోసం అని చెప్పి, బంగారు జింక కోసమని రాముడు అక్కడి నుంచి దూరంగా వచ్చేస్తాడు అని అంటున్నాడు. ఈ విధంగా రావణుడు మారీచునితోటి ఆ సీతాదేవిని ప్రలోభపెట్టి అక్కడి నుంచి ఆ మాయా జింక రూపంలో, ఆ లేడి రూపంలో దూరంగా వెళ్ళిపోతే ఆమె రాముడిని ఆ లేడిని పట్టుకోవడానికి పంపించే విధంగా చేస్తుంది. రాముడిని అడుగుతుంది. అప్పుడు రాముడు అక్కడి నుంచి దూరంగా వెళతాడు. ఈ ఉపాయం చెయ్యాలి, ఈ ఉపాయంతో రాముడిని అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళాలి అనేది రావణాసురుడు మారీచుడితో చెప్పినటువంటి మాట. అంటే మారీచుడి యొక్క సహాయం ఈ విధంగా ఉండాలి అని చెప్పి రావణాసురుడు చెప్పాడు. మరి ఇందులో మరొక విశేషాన్ని కూడా రావణాసురుడు చెప్పాడు. ఆ విశేషం ఏమిటి, అలాగే మారీచుడు ఈ పని చేయడానికి ఎలా ఒప్పుకున్నాడు అనే విషయాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. వాక్యమ ప్రతికూలంతు మృదుపూర్వం హితం శుభం ఉపచారేణ యుక్తంచ వక్తవ్యో వసుధాధిపః సావమర్ధంతు యద్వాక్యం మారీచహితముచ్యతే నాభినందతి తద్రాజా మానార్హో మానవర్జితం పంచరూపాణి రాజానః ధారయంత్యమితౌజసః అగ్నిరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ ఔష్ణ్యం తథా విక్రమం చ సౌమ్యం దండం ప్రసన్నతాం ధారయంతి మహాత్మానః రాజానః క్షణదాచరా తస్మాత్ సర్వాస్వవస్థాసు మాన్యాః పూజ్యాశ్చ పార్థివాః త్వంతు ధర్మమవిజ్ఞాయ కేవలం మోహమాస్థితః అభ్యాగతం మాం దౌరాత్మ్యాత్ పరుషం వక్తుమిచ్ఛసి గుణదోషౌ న పృచ్ఛామి క్షమంచాత్మని రాక్షస మయోక్తం తవ చైతావత్ సంప్రత్యమిత విక్రమ అస్మిన్ స్తుత్వం మహాకృత్యే సాహాయ్యం కర్తుమర్హసి శృణు తత్కర్మ సాహాయ్యే యత్కార్యం వచనాన్ మమ సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చరా ప్రలోభయిత్వా వైదేహీం యథేష్టం గంతుమర్హసి త్వాం తు మాయా మృగం దృష్ట్వా కాంచనం జాత విస్మయా ఆనయైనమితి క్షిప్రం రామం వక్ష్యతి మైథిలీ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 40 సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం